జనరల్ గా మనం శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి ద్వారాలన్నీ కూడా మనకు యోగిస్తాయి అని చెబుతాం. అక్కడ వారు ఇచ్చినటువంటి వాయువ్యంలో అంటే నీచ స్థానంలో ఇచ్చినటువంటి ద్వారం అది ఒకటి. ఇది కూడా ద్వారానికి ద్వారం. ఎప్పుడైనా సరే దిక్కులకు లేకుండా డిగ్రీలకు తిరిగి ఉన్నటువంటి ఇళ్లకు ద్వారానికి ద్వారం ఎదురుగా ఎప్పుడు కూడా ఉండవద్దు అని నేను చెబుతూ ఉంటాను. ఇక్కడ వీరు ఇచ్చినటువంటి ద్వారం అనేది దక్షిణ ఆగ్నేయం ద్వారము అని వీరు భావించారు. కాకపోతే ఇది దిక్కులకు లేకుండా ఉండడంతో ఇది నీచ స్థానం అంటే తూర్పు ఆగ్నేయంలో పడినటువంటి ద్వారముగా మారి ఈ ఇంట్లో తీవ్రమైనటువంటి నష్టాలకే గురి చేస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నీచ స్థానాల్లో ద్వారాలు అనేటువంటివి యోగించవు. ఇది శాస్త్ర ప్రకారం కూడా తప్పు అవుతుంది. కాబట్టి మనం డిగ్రీలకు అనువుగా చూసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. గుడ్డిగా మనం దిక్కులను నిర్ణయం చేసినట్లయితే ఎప్పుడూ కూడా అది తప్పుగానే మారుతుంది. మనం చెప్పేటువంటి వాస్తు సలహాలు కూడా సరి అయిన రీతిలో ఉపయోగపడకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి డిగ్రీలో తిరిగిన తర్వాత ఇలాంటి ద్వారాలు కానీ మెట్ల కింద టాయిలెట్ నిర్మాణాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో చేపట్టవద్దు. మనం వాస్తు సూచనలు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కంపాస్ అనుగుణంగా మాత్రమే ఇవ్వాలి తప్ప మనం గుడ్డిగా ఎప్పుడూ కూడా నిర్ణయం చేయవద్దు అని నేను తెలియజేస్తూ ఉంటాను. నమస్కారం.